పట్టింది గిట్టుకుంది గిట్టు క్రాసు సూపర్ గుప్పు అంటాను కొర్రని పిల్లలు అయితే ఉన్నాయి మరి కొర్ర మీద చేప పడ్డదో పడలేదు ఈ కాలాలకి అది మాల బంకిరి గడ పడ్డదా కాల పిల్లలు చూడు ఎన్ని ఉన్నాయో గడుచుడు డాడీ ఎన్ని ఉన్నాయి పిల్లలు ఓ పడ్డదే చేప ఊరిని అవ్వని పిల్ల తల్లి చేప పడ్డది అరే పిల్లలతో దోమలతో అన్నం అయితే కావచ్చు పాపం వాడు పట్టుకోపా అది మాల పంకిరి అని మింగింది అది మాల పంకిరి గారి చేప ఇది వా పల్లె ఏం షికారు నువ్వు ఇగ్గుతో కూడా చూస్తావు దాన్ని నీ అది మెల్లగా బతికే ఉన్నది ఇంకా లోపల గాలం చూడు చెత్తలా తట్టుకొని ఉన్నది కాబట్టి ఊరిని పిల్లలన్నా అయితే కాదు దోమల తెర తెచ్చి పట్టుకపోయి పోసుకున్నా ఇప్పుడు మాల పంకిరి ఆడు గుర్తేసిన దానికి బా పిల్లలన్నా అయితే బుత్తరు పిల్లలు కడకే ఉన్నాయి తెచ్చినాయి ఇప్పుడు దోమల తెర తక్కువ పిల్లలు అనేవి గైస్ కొర్రమి చేప అయితే పడ్డది అసలు సప్లై చేయకుండా వచ్చే చేప అసలు ఇవి పెద్దగా ఉండు కానీ కొంచెం పిల్లల తల్లులు కొంచెం బక్కగా ఉంటాయి అన్నట్టు చేపలు ఇవి ఎంత అంటే ఇంకపోతాయి పిల్లలకు తిండి పెట్టడానికి అన్నిటిని బెదిరియడానికి ఇట్లా బెదిరిస్తాయి అన్నట్టు అందుకే చేపలు అనేది కొంచెం తక్కువ పెరుగుతాయి పల్లె తీయాలి షికారు కాలేదని నేను అనుకుంటాను ఇక నువ్వు కూడా చూస్తావు పిల్లల్నే చూస్తాను పడ్డది మొత్తానికి అయితే ఒకటి ఇది కూడా ఏమో అయింది చూడు దారం నా స్కూల్కి వెళ్ళేసిన పిల్లల తల్లే పడ్డది పాప పెద్దనా ఓ ఎక్క ఓ మీదనే ఉన్నది ఉమ్మె పడ్డది దీని బుడ్డ వరకే కదా అయ్యో ఊసిపోతుందా మనం కొట్టుకుంటే అయ్యో పోతుంది నీ అవ్వా పెద్ద బొమ్మే పడ్డది కన్నుకు గుర్చిందా అటు వీధి పట్టుకో ఆట పట్టుకో గాయస్ అయ్యో నిన్నటికంటే పెద్దగా ఉన్నాయి డాడీ వా ఒక్కది సంచి ఏదో పెట్టినావు ఆ సంచి తేలేదా ఒక బుడ్డ దానికోసం పట్టుకొచ్చింది అయ్యో అట్లా బకెట్దేనా బకెట్లు వేద్దాం ఒకసేపు ఇట్లా పట్టుకో ఒకసారి మీది పట్టుకో ఆ గడ్డి అంటది గాయస్ కర్ర మేము చేప నీళ్ళ మీదనే పడినది కొట్టుకొని దాన్ని శాత కాలే కాదు నీళ్ళ మీదనే అనుకున్నా కొట్టుకొని ఎవరు రెండో బొమ్మే గిల్లోరు పడ్డా ఇది కూడా టైట్ అయినట్టు
గాలం లేదా ఊరిని గాలం లేకపోతే అది పోతుంది ఎట్లా పడుతుంది దేనికి పోతాం పోతాం ఒక పెద్దది తలకాయ పోతుంది 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 అయ్యో కొట్టుకుంటే దావన ఊసిపోతుంది దావన కొట్టుకొని వేయకుంటే అర్ర పోయిందా ఏహే ఉన్నాయా దీని కింద పోదు గాలం ఉన్నా అసలు మరి నీ అవ్వ పోయిందంటే లేదా ఉన్నా చూడు పట్టుకో అన్నా దానిలో వల్ల కనుక లేదు లేదు గాలం ఏదే లేదు ఇప్పుడు పెట్టు దాని లాటు ఉన్నది కొర్రమీన చేప అయితే ఇగో ఈ దోమలతెరలు అయితే వేసుకున్నా. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు ఇస్తున్నారు కందర వికాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే గుట్ట మీదకి చేపలకు అయితే పోయినాం. చేపల ఓడుతోనే ఒక ఉడతల వల్ల తీసుకొని మా డాడీ అయితే వల చాపిండు. చాపి అటు ఇటు అయితే కాలు పెట్టి నిల్చున్నతోనే నేనైతే చూపుకుంటూ వస్తాను, అంటే తొక్కుకుంటూ మొత్తం వస్తాను. ఇక వచ్చి ఒక్క తొక్కంగానే పోయి చేప అయితే ఎగిరి దునికి ఒక వలలో పడ్డది. అబ్బర బిడ్డ పడ్డది అనుకో, మా డాడీ అయితే సంబరపడి మీదకైతే రాబట్టి చూపిస్తాను చేపని. ఈ చేపని ఇక్కడ మేము కొర్రమీన అని పిలుస్తాం, మళ్ళీ పోతే బొమ్మ చేప అని కూడా పిలుస్తాం. మరి మీ కాడ ఏమని పిలుస్తారో కామెంట్. ఇక్కడ చేప ఉన్నది, పట్టింది కర్రగా ఉన్నది. ముడిగిస్తుంది కావచ్చు. ఉన్నది 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 దాయ్ ఉన్నది. ఓ కదులుతుంది, ఓ ఎగ్గుతుంది, చేపని ఎగ్గుతుంది. ఓ పెద్దదే, ఓ 2 కిలోలు ఉంటుందా. పాము పడ్డది. మరి ఎట్లా ఎగ్గుతుంది అనుకుంటున్నా బొమ్మ. కొర్రమీన పిల్లలు ఇక బొమ్మ పిల్లలు కాదా ఇవి, ఇక బొమ్మ పిల్లలు. ఇక గుడ్లకెళ్ళి ఇప్పుడే వలిగింది. హలో ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఒక కొర్రమీన చేప పిల్లలు అయితే వేసింది. ఈ పిల్లల దగ్గరనే తల్లి చేప అయితే ఉన్నది. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, చూడండి ఎట్లా పోతుంది. ఉరుకుతుంది చూడలే, పోయింది. ఇది పిల్లల కోసం అయితే వచ్చింది. చూడండి ఎట్లా పోతుందో. ఈ పిల్లలు అయితే ఈరోజే గుడ్లు పలిగినాయి అన్నట్టు, అల్లకెళ్ళి అయితే వెళ్ళిపోతుంది. అది అవునులే పావా బొమ్మనేనా. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు ఇస్తున్నారు కందుల వికాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే గుట్ట మీద గాలాలు వేసినాం కదా, ఇందులో అయితే ఒక కొర్రమీన చేప అయితే మనకు పడ్డది. ఇది గడ్డికి తట్టుకున్నది కాబట్టి మా డాడీ అయితే గడ్డిని అయితే మొత్తం పీకుతాండు. ఏదే చేప ఇగ్గే నీ అవ్వ. ఇది చేప కాదు పాము అనుకుని అయితే మా డాడీ అయితే ఫస్ట్ అయితే భయపడ్డాడు, గజ్జున ఉలిక్కి అయితే పడ్డాడు. మరి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళొక్క వీడియోతోనే మీ ముందుకు వస్తా. దొడ్డుదే అడిగ్గు, అటు గుంజుకో. అయ్యో నీ ఒకటి కొర్రమీన చేప, ఒకటి గురిజ. పడ్డది 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 పోయిందా. ఉన్నది ఉన్నది ఉన్నది. ఉన్నది.
ఇది లాట్లో ఫోటో కొడతా ఇది కొంచెం కర్రీ పెట్టు కొంచెం రెండు వాడే పుచ్చోబెట్టిన కడ పడ్డాయి పల్లె పల్లె మధ్య రెండు వాడే కాదు పడదాం పా ఇంకో రెండు పడతాయి ఎర్రదా అరకిలోకి ఎక్కువనే ఉంటుంది ఈ బరిగా పట్టుకున్నా నేను చూసా అరకిలోకి ఎక్కువ ఉన్నప్ప ఆడదానే ఇరు పెట్టి ఇట్లా పట్టుకొని అట్లా గడ్డికి అదే నీ చేప లేకపోతే ఏంటో మరి పాము కూడా గట్ల కొంచెదా మరి లాట్ మీకు లాట్ గడ్డి ఉండని గ్యాస్ ఒక్కొక్క రూమ్ చేప అయితే పడ్డది ఇప్పటి వరకు 4 గాలాలు చూస్తే ఒక్కటి పడ్డది ఇట్టే ఉంచుతావా అని తెలిసిన అవుతావా తర్వాత గాలాలు పట్టుకొని ఇట్లా ఒక్కసారి తిప్పుదాం ఇంకోటి పడుతుంది ఇదో అన్నమాట కొబ్బరి విండి పానాన్ని పట్టలేదు కానీ మొత్తం వచ్చాను ఉన్నవలసిందే కాడికి 3 పావుకిలోలు అవుతాయా ఇది కలిపితే ఆడికి అట్లా గాడి తెంపితే మళ్ళీ అన్న ఒకసారి ఇలా పట్టుకుంటాం కొర్రమీన అయితే పడ్డది ఒకటి చిన్నది చూడలే చూడలే పట్టినే ఉన్నా కాదా బతికే ఉన్నది పడ్డా అని ఇప్పుడే ఇది ఏలే ఇటు చూడు దగ్గర రా దాని పుసుకుని వచ్చిపోతుంది అడ్డు చూస్తాను మొత్తం ఒకటే చుట్టూ తిరిగిందా కొర్రమీన అయితే ఒక్కటి పడ్డది చూద్దాం ఇంకేం పడుతుందో సంచి తెపోతుందా ఉన్నాయా గైస్ పెద్ద చేప పడ్డది బతికే ఉన్నా సచ్చిందా వా అరకిలో ఉన్నది కుర్రం అట్టనే అరకిల అయినా అంత లోటు పడి చేప పడ్డది అది బొమ్మేనా తెల్లబడ్డది పాపం ఫ్రై చేసుకోండి ఇక ఏం కాదు కానీ పడతాయి తెల్లబడ్డది తెల్లబడకపోతే అయిపోతుంది అరకిలో ఉంటుంది ఏం తక్కువ బొమ్మ కదానే గైస్ 3 చేపలు ఒక చిన్న బొమ్మ ఒక పెద్ద బొమ్మ ఒక కుర్రమాట